నల్గొండ జిల్లాలోని మూసీ నదిపై నిర్మించిన అసఫ్ నగర్ ప్రాజెక్ట్. వేల మంది రైతులు ఈ ప్రాజెక్ట్ పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. కానీ కాంట్రాక్టర్లు, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్ స్టార్ట్ అయి నెలలు గడుస్తున్నా కానీ రిపేర్లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. పైగా దీన్ని నాశనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కోట్ల రూపాయల నిధులు విడుదలవుతున్నాయి. కాంట్రాక్టర్లకు టెండర్లు కూడా అప్పజెపుతున్నారు. అన్ని ఖర్చవుతున్నాయి. కానీ రిజల్ట్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పనులు నడవకపోవడంతో పాటు అసలు టెండర్ తీసుకున్న కాంట్రాక్టర్ కూడా ఎవరికీ కనిపించడం లేదంటున్నారు రైతులు. రిపేర్ల కోసం 2011లో 20 కోట్లు రిలీజ్ అయ్యాయి. ప్రాజెక్ట్ మళ్లీ తమను ఆదుకుంటుందని కోటి ఆశలు పెట్టుకున్న రైతులకు మాత్రం మొండి చెయ్యి ఎదురైందంటున్నారు. ఇన్నాళ్ల నుంచి నడవని పనులు ఈ మధ్య స్టార్ట్ చేయడంతో వర్షానికి రోజు వాయిదా పడుతూ వస్తున్నాయని అంటున్నారు. దీనిపై రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంత పెద్ద చెరువులో, ఇంద్రపాలనగర్ చెరువులో 9 నెలలు పంట రైతాంగానికి నష్టం చేసి పనులు మొదలుపెట్టారు. రాత్రి ఆ వాళ్లతిని మొత్తం తీసేయడానికి ప్రయత్నించినారు. ఆ ప్రయత్నంలో మేము అడ్డుకున్నాం కాబట్టి అడ్డుకోలేని పరిస్థితి ఉంటే కనీసం ఒక 100 ఇల్లు కూడా ఈరోజు కొట్టుకుపోయే పరిస్థితి ఉండే. ఆ రాత్రి 11 గంటలకు ఎందుకు తీయవలసి వచ్చింది ఆ కాంట్రాక్టర్? ఆయనకు అవసరం ఎందుకు వచ్చినది? లేకపోతే 1100 ఎకరాల పారే ఇంద్రపాల నగరానికి వాటర్ ఉంచాలని, రైతాంగాన్ని చెడగొట్టాలని చెప్పేసి కాంట్రాక్టర్ చేస్తున్నారు. V6 ద్వారా తెలియజేయడం ఏమనగా గవర్నమెంట్ ప్రభుత్వానికి అధికారులు స్పందించి ఇమ్మీడియట్లీ దీని మీద ఒక ఎంక్వైరీ పెట్టి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. పైగా ఈ ప్రాజెక్టును ధ్వంసం చేసేందుకు అధికారులు కుట్రలు పన్నుతున్నారని అంటున్నారు స్థానిక రైతులు. కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు కూల్చివేతలు మొదలు పెట్టారంటున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాజెక్టును కూల్చివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తామే అడ్డుకుంటామని అంటున్నారు స్థానికులు. అధికారులు, రాజకీయ నాయకులతో కుమ్మక్కైపోయి కాంట్రాక్టర్లకు అప్పనంగా వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. అలా ఇంద్రపాల నగరంలో ఎక్కడ చూసినా కూడా చెరువు కట్ట నిర్మాణం పేరుతోనే ఆల్రెడీ అద్భుతంగా కట్ట ఉన్నది. కేవలం చెట్టు తొలగించి చేసేటువంటి పనికి వేలాది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుని కట్టని నామమాత్రంగా కట్టని పూర్తి చేసి ఎక్కడికక్కడ కట్ట జాలు వారుతున్నటువంటి సంఘటన దృశ్యాలు ఇలా మనం చూసినాం. అదేవిధంగా కొత్త తూముల నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఆ తూము మొత్తం కూడిపోయి రైతులకు ఏమాత్రం పనికి రాకుండా తూము నిర్మాణం జరిగింది. ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా ప్రాజెక్టును ఆధునీకరించడంలో చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటున్నారు. అందరూ కలిసి రైతును నట్టేట ముంచేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకుని ప్రాజెక్టును ఆధునీకరించుకుంటే ఊరుకునేదే లేదంటున్నారు రైతులు. లక్షల మంది రైతుల జీవితాలతో ఆడుకోవద్దని చెబుతున్నారు. నైజాములు నిర్మించిన ఆసిఫ్ నగర్ ప్రాజెక్టు సుమారు 110 గ్రామాల్లో వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఈ ఆసిఫ్ నగర్ ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్టు ఇప్పుడు పునర్నిర్మాణ పనిలో భాగంగా ఇబ్బందులు పడింది. ఇలాంటి ప్రాజెక్టును అధికారులు ప్రత్యేక దృష్టిని సాధించి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇది నల్గొండ జిల్లాలోని ఆసిఫ్ నగర్ ప్రాజెక్టు పరిస్థితి.